స్వర్గీయ మాగంటి గోపీనాథ్ పిల్లలు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తూ మమ్మల్ని సజావుగా ప్రచారం చేయనివ్వట్లేదు, అడుగడుగునా అడ్డుకుంటున్నారని వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఎవరు అడ్డుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని అడ్డుకోలే. బయట నుంచి నాయకులు వచ్చి ప్రచారం చేసుకుంటే మేము అడ్డుకుంటలేము. మా కార్యకర్తలనే పెద్ద సుదర్శన్ లాంటి వాళ్ళు బెదిరిస్తున్నారు. మేము మీకు ఎక్కడ అడ్డుకున్నాం? మీరు కూడా బెదిరిస్తున్నారు. మీరు ఆ ప్రభుత్వం మీదే కాబట్టి మీరు పెద్ద ఎత్తున బెదిరిస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని లోబడి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అక్కడ ఏ నాయకుడి మీద దౌర్జన్యం ప్రదర్శించలే, ఏ నాయకుడి మీద అక్రమ కేసులు కానీ అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావని కానీ ఎక్కడ కూడా మేము ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సెంటిమెంట్ రాజకీయం ద్వారా లబ్ధి జరగాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గోపీనాథ్ గారు 10 సంవత్సరాల కాలం పాటు అక్కడ రౌడీ రాజ్యం కావచ్చు, అక్కడ కబ్జాలకు సంబంధించి కావచ్చు, రాజకీయ నాయకులు ఎదగకుండా ఇండ్లు కూల్చిన చరిత్ర వాళ్ళది. కాబట్టి ఇప్పుడు అక్కడ సెంటిమెంట్ రాజకీయం నడుస్తలేదు. కాబట్టి ఒకసారి మహిళల పేరు మీద కావచ్చు, అదే కాకుండా రౌడీల పేరు మీద కావచ్చు, ఇంకో ఏదో విధంగా లాభం జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి సెంటిమెంట్ రాజకీయం జరగాలని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. సెంటిమెంట్కు తావులేదు. జూబ్లీస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ గెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానం ఉండబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 3వ స్థానాన్ని పరిమితం కాబోతూ ఉంది.